20 తేదీ గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు 3 కార్యక్రమాలకి ఇక్కడ రావడం జరుగుతున్నది. ఒకటి జలధార, ఇంకోటి అంగన్వాడీ సెంటర్ అందరికీ ఇండక్షన్, వాళ్ళకి కావాల్సిన పరికరాలు, గిన్నెలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా రైతులకు, రైతే సర్వస్వం, రైతే రారాజు, వాళ్లకు ఆ రోజు రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే డబ్బులు ఉన్నాయో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఆ రోజు సాయంత్రం 3:30-4 గంటలకు దేశ ప్రధాని గారు అక్కడ ఆవిష్కరణ చేస్తారు. ఇక్కడ మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆదర్శమైన నాయకులు ఇక్కడ చేస్తారు. సో ఈ కార్యక్రమం ఒక్కసారిగా 3 గవర్నమెంట్ అఫీషియల్ కార్యక్రమాలు మదనపల్లిలో చేయడం మదనపల్లి చరిత్ర. ఎప్పుడు కూడా మదనపల్లి ఒక ప్రత్యేకత ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. అదే చరిత్ర భాగంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా, అదే కాకుండా మన ఏదైతే రైతులకు అందరికి కలిసి అక్కడే ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. 5,000 మంది రైతులతో, కార్యకర్తలతో, కాన్స్టిట్యున్సీ ప్రజలతో, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి పట్ల, అదేవిధంగా అన్ని విధాలుగా మదనపల్లికి అభివృద్ధి చేయడానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. తప్పకుండా మదనపల్లికి ఒక మహర్దశ రాబోతుందని సవినయంగా తెలియజేస్తుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులందరూ కలిసి ఇక్కడ ఏ స్పాట్లో ఏది పెడితే బాగుంటుంది, ఏదైతే ప్రజావేదిక ఎక్కడ పెట్టాలా, అదేవిధంగా కార్యకర్తల మీటింగ్ ఎక్కడ పెట్టాలా, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ ఎక్కడ ఓపెనింగ్ పెట్టాలా, ఇదే కాకుండా మన సోలార్ కూడా ఒక ఏసీ, ఇప్పుడు ఏసీ పవర్తో నడుస్తున్నది. కాకపోతే ముఖ్యమంత్రి గారు కొత్తగా సోలార్ ఇన్వెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు సోలార్తో ఏసీ నడుస్తుంది, ఇంకా కరెంట్ బిల్ కూడా లేదు. ఆ విధంగా ఒక ప్రత్యేకతతో ప్రజలు ముందుకు వస్తున్న కార్యక్రమాలు అన్నీ ఈరోజు అన్ని పర్యవేక్షించడం జరిగింది. తప్పకుండా స్థలాలు కూడా దాదాపు ఖరారైనాయి. సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. రేపటి నుంచి పూర్తి స్థాయిగా పనిచేస్తూ రేపు 20 తేదీ జరగబోయే ఒక మదనపల్లి పండుగకు అందరూ సవినయంగా రావాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను.